బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై శాసన బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యంగా చర్చించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే 3 నెలల పాటు తాగునీటి సరఫరా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ఆరోగ్యం, విద్యారంగాలకు సంబంధించిన అంశాలు కేబినెట్ అజెండాలో ప్రాధాన్యం పొందాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన 2027పై రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లను కేబినెట్ సమీక్షించింది. 2వ దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు. ఇక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వివరాల ప్రకారం తొలి విడత ఇండ్ల గణనే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనా ప్రకారం గణన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లు, నోడల్ అధికారులతో కలిపి మొత్తంగా 89,000 మంది సిబ్బంది జనగణన ప్రక్రియలో పాల్గొనున్నారు. అదేవిధంగా భూసేకరణ, భూముల కేటాయింపులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతు భరోసా నిధుల విడుదలపై కూడా కేబినెట్ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై సమీక్షించారు. ఇక ఉద్యోగులు, ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా స్కూళ్లకు భూముల కేటాయింపు, ధాన్యం సేకరణ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ జరగనుంది. ఇక కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యంగా చర్చించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే 3 నెలల పాటు తాగునీటి సరఫరా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ఆరోగ్యం, విద్యారంగాలకు సంబంధించిన అంశాలు కేబినెట్ అజెండాలో ప్రాధాన్యం పొందాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన 2027పై రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లను కేబినెట్ సమీక్షించింది. 2వ దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వివరాల ప్రకారం తొలి విడత ఇండ్ల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లయితే పూర్తి చేశారు. కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనా ప్రకారం గణనను చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లు, నోడల్ అధికారులతో కలిపి మొత్తంగా 89,000 మంది సిబ్బంది జనగణన ప్రక్రియలో పాల్గొనున్నారు. అదేవిధంగా భూసేకరణ, భూముల కేటాయింపులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతు భరోసా నిధుల విడుదలపై కూడా కేబినెట్ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై సమీక్షించారు. ఉద్యోగాల ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా స్కూళ్లకు భూముల కేటాయింపు, ధాన్యం సేకరణ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.